హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చాప్టర్ వచ్చేసి జీవ వైవిధ్యత సంరక్షణ. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో 106వ జాతీయ పార్కుని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, రైమేనా నేషనల్ పార్క్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 3. అంటే ఇక్కడ 2023 నాటికి జాతీయ పార్కులు 106, 2023 మే నాటికి వైల్డ్ లైఫ్ శాంక్చురీలు 573, నెక్స్ట్ 2023 మే నాటికి బయోస్పియర్ రిజర్వ్లు 18. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాతీయ పార్కులు చూసినట్లయితే 106 ఉన్నాయి. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలు 573, నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్లు 18 కలవు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇక్కడ కలదు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, హిమాచల్ ప్రదేశ్. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ కనుక చూసినట్లయితే ఇది హిమాచల్ ప్రదేశ్లో కలదు. నెక్స్ట్, జీవ వైవిధ్య సంరక్షణలో ఇమిడి ఉన్న అంశాల దృష్ట్యా ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 4 మాత్రమే. అంతరించే ప్రమాదంలో ఉన్న జాతులను గుర్తించి వాటిని పునఃస్థాపితం చేయక ప్రణాళికలను రూపొందించాలి. ఇది జీవ వైవిధ్య సంరక్షణలో ఇమిడి ఉన్న అంశాల దృష్ట్యా సరికాని దానిగా గుర్తించడం అయింది. ఏంటిదండి అది? అంతరించే ప్రమాదంలో ఉన్న జాతులను గుర్తించి వాటిని పునఃస్థాపితం చేయక ప్రణాళికలను రూపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు మరియు అభయారణ్యాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1, 4 మాత్రమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 566 అభయారణ్యాలు ఉన్నాయి. నెక్స్ట్, దేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన పక్షుల అభయారణ్యము తమిళనాడులోని వేదాంతంగల్ పక్షి సంరక్షణ కేంద్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తమిళనాడులోని వేదాంతంగల్ ఈ పక్షి సంరక్షణ కేంద్రం అనేది దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన పక్షుల అభయారణ్యంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వర్షపు నీటిని నిల్వ ఉంచడాన్ని చట్టబద్ధం చేసిన మొదటి రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తమిళనాడు రాష్ట్రం కనుక చూసినట్లయితే వర్షపు నీటిని నిల్వ ఉంచడాన్ని చట్టబద్ధం చేసిన మొదటి రాష్ట్రంగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తడి నేలలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 మరియు 3. అంటే ఇక్కడ భారతదేశంలో మొదటి చిత్తడి నేలలు 75, భారత్లో అతి చిన్న చిత్తడి నేల రేణుక. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చిత్తడి నేలలు 75 ఉన్నాయి. నెక్స్ట్, అతి చిన్న చిత్తడి నేల రేణుక. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2 మరియు 3. అంటే ఇక్కడ దేశంలో మొత్తం టైగర్ రిజర్వులు 53. నెక్స్ట్, 53వ టైగర్ రిజర్వ్ టానీపూర్ టైగర్ రిజర్వ్ అండి. నెక్స్ట్, దేశంలో మొదటి టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది దేశంలో మొదటి టైగర్ రిజర్వులు, మొత్తం టైగర్ రిజర్వులు 53 టైగర్ రిజర్వ్ రాణిపూర్ టైగర్ రిజర్వ్. దేశంలో మొదటి టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్ అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రపంచ పులుల దినోత్సవంగా ఏ రోజును ప్రకటించడమైంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జూలై 29. ప్రపంచ పులుల దినోత్సవంగా జూలై 29ను ప్రకటించడము జరిగింది. టైగర్ రిజర్వుల గురించి ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. అంటే ఇక్కడ టైగర్ రిజర్వులు ఏంటి అంటే విస్తీర్ణంలో పెద్ద టైగర్ రిజర్వులు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్, విస్తీర్ణంలో చిన్న
టైగర్ రిజర్వ్ సమేరి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన భారతదేశ రక్షిత ప్రాంతాలు మరియు అవి నెలకొన్న రాష్ట్రాల దృష్ట్యా సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 3 మాత్రమే. సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం అసోం, ఇది సరికాని దానిగా గుర్తించడమైంది. ఏంటంటే అది సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం, ఇది అస్సాంలో లేదు. నెక్స్ట్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమేక తలపిట్ట ఏ రాష్ట్రం యొక్క అధికారిక పక్షి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రాజస్థాన్. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది రాజస్థాన్ రాష్ట్రం యొక్క అధికారిక పక్షిగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సుందర్బన్ నేషనల్ పార్క్ యునెస్కో గుర్తింపు ఏ సంవత్సరము లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1987. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1987లో సుందర్బన్ నేషనల్ పార్క్కి యునెస్కో గుర్తింపు లభించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ముర్లేస్ నేషనల్ పార్క్ ఏ దేశంతో సరిహద్దు పంచుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మయన్మార్. ముర్లేస్ నేషనల్ పార్క్ కనుక చూసినట్లయితే ఇది మయన్మార్ దేశంతో సరిహద్దును పంచుకుంటుంది. నెక్స్ట్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 4 మాత్రమే. అంటే దీనిని ఇక్కడ ప్రాంతీయంగా రిడ్ వైస్ అని పిలుస్తారు. దేన్నండి? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని ప్రాంతీయంగా రిడ్ వాన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్లకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, అన్నీ సరైనవే. అంటే ఇక్కడ కోర్ జోన్ మానవ కార్యకలాపాల నిషిద్ధము. నెక్స్ట్, తటస్థ మండలము పరిశోధన నిమిత్తము శాస్త్రవేత్తలకు మాత్రమే అనుమతిస్తారు. ఏదండి? తటస్థ మండలం. నెక్స్ట్, పరివర్తన మండలము టూరిస్టులకు అనుమతి, హోటల్స్ నిర్మాణం, గిరిజన నివాసాలు వారి కార్యకలాపాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్లు మరియు అవి ఏర్పాటైన సంవత్సరాల దృష్ట్యా సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 4 మాత్రమే. 4 అంటే ఇక్కడ శేషాచలం 2012. ఇది బయోస్పియర్ రిజర్వ్లు మరియు అవి ఏర్పాటైన సంవత్సరాల దృష్ట్యా సరికాని వాటిగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఇటీవల వార్తల్లో కనిపించిన గిండి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తమిళనాడు. నెక్స్ట్, చిరుతను వన్యప్రాణుల సంరక్షణకు తిరిగి తీసుకురావడానికి భారతదేశం ఏ దేశంలో అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నమీబియా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బాంధవ్గర్ ఫారెస్ట్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? బాంధవ్గర్ ఫారెస్ట్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం అయిందండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మధ్యప్రదేశ్లో చూసినట్లయితే ఇక్కడ బాంధవ్గర్ ఫారెస్ట్ రిజర్వ్ కలదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.